అందరికీ నమస్కారం. శవ రాజకీయాలకి హత్య రాజకీయాలకి కేర్ ఆఫ్ అడ్రస్ సైకో జగన్ రెడ్డి వైసీపీ పార్టీ. తండ్రి అకాల మరణాన్ని అడ్డుపెట్టుకుని దాన్ని కాంగ్రెస్ పార్టీపై నెట్టి రాష్ట్ర ప్రజలను రెచ్చగొట్టి పార్టీ నిర్మాణం. ఇక జీవితంలో అధికారంలోకి రామేమో అని భయంతో కోడికత్తి డ్రామా, ఆ తర్వాత బాబాయ్ హత్య. ఈ మూడింటిని వినియోగించుకొని 2019 ఎలక్షన్లో గెలుపు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 4 సంవత్సరాల 10 నెలల విధ్వంసక పరిపాలనలో అనేక వందల మంది ఆత్మహత్యలకి హత్యలకి కారణమైన ఈ దుర్మార్గుడు పులికేసి సైకో జగన్ రెడ్డి వైసీపీ నాయకుల దహనకాండ మారణకాండ ఇంకా జరుగుతూనే ఉంది. సిద్ధం సభల పేరుతో రాష్ట్ర ప్రజానీకాన్ని మరొకసారి మోసం చేసేదానికి, ఈ రాష్ట్ర ప్రజలకి భూప్రపంచం మీద ఎవరో అందించని సంక్షేమ కార్యక్రమాలు నేను అందించానని ఫేక్ ప్రచారం చేసుకునేదానికి కొంతమంది జీవితాలను ఈ దుర్మార్గుడు సైకో జగన్ రెడ్డి బలి చేస్తా ఉన్నాడు. ఈ క్రమంలోనే తెనాలి పట్టణానికి సంబంధించిన అంజలి అనే అమ్మాయి మరణం. ఆ అమ్మాయి చేత ఒక ఫేక్ ప్రచారం చేపించి ఆ వీడియోని సోషల్ మీడియాలో పెట్టడం. దానికి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు, అమ్మా మీరు మోసపోవద్దు, ఈ దుర్మార్గుడు 2019 ఎలక్షన్ ప్రచారంలో కూడా కొంతమంది మహిళల చేత ఇదే విధంగా ఫేక్ ప్రచారం చేపించాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్న యువతని నిరుద్యోగస్తులుగా మార్చాడు, ఈ రాష్ట్రాన్ని దోచేశాడు అని చెప్పేదానికి వీడియోలు రిలీజ్ చేస్తే ఆ అమ్మాయి మరణాన్ని తెలుగుదేశం పార్టీపై నెట్టే ప్రయత్నం. ఇప్పుడు ఆ అమ్మాయి సూసైడ్ చేసుకునేదానికి ప్రయత్నించింది ఎప్పుడు? 7వ తారీఖు ఉదయం. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఆ వీడియోకి సమాధానం చెప్పడం మొదలుపెట్టింది 7వ తారీఖు సాయంత్రం నుండి. ఈ విషయాన్ని ప్రపంచానికి తెలియనీయకుండా కప్పేసి తెలుగుదేశం సోషల్ మీడియా మీద అంజలి మరణాన్ని నెట్టేసి సింపతి పొంది రాష్ట్ర ప్రజల చేత మరొకసారి ఓటేయించుకునే దానికి దుర్మార్గుడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. సిగ్గు లేకుండా. అంటే ఇప్పటికైనా రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి. ఈ దుర్మార్గుడి మూలాన ఈ రాష్ట్రంలో ఎన్ని కుటుంబాలు బలైపోయినాయి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సైకో అనడానికి ఒక నిదర్శనం అంజలి మరణం. 2 చిన్న పాపలు అనాథలైతే వాళ్ళను ఓదార్చకుండా వాళ్ళ కుటుంబానికి అండగా నిలవకపోగా ఆ అమ్మాయి మరణాన్ని కూడా సోషల్ మీడియాలో పెట్టి వాళ్ళ కుటుంబాన్ని రోడ్డుకి ఈడుస్తూ ఈరోజు ఆ మరణంతో పాటు ఈ దుర్మార్గుడి ఫేక్ ప్రచారం వలన ఆ కుటుంబం తలదిల్లే పరిస్థితి. ఆ చిన్న చిన్న పాపలకి ఈ దుర్మార్గుడు ఆ తల్లి చేత 5 సంవత్సరాల నుండి అమ్మఒడి తీసుకుంటానని చెప్పించే దుర్మార్గపు ఆలోచనని ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ ప్రజలు గమనించాలి. ఈ దుర్మార్గుడు చేస్తున్న నికృష్టపు విధ్వంసక పరిపాలన వలన రాష్ట్రంలో అనేక కుటుంబాలు బలైపోయి పిల్లలు అనాథలుగా మారుతా ఉన్నారు. ఇప్పటికైనా ఈ దుర్మార్గుడి మాయ మాటలు నమ్మవద్దు. ఈ దుర్మార్గుడి నుండి రాష్ట్రం నుండి తరిమి కొడదామని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలియజేస్తా ఉన్నాను.